క్రీస్తులో ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయినటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యంతో మీ అందరితో మాట్లాడాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాను. ఈ లోకములో జరుగుతున్నటువంటి సువార్తలో ఏదైతే భిన్నమైనటువంటి సువార్త ప్రకటించబడుతుందో, సత్యమైనటువంటి దానము కాక అసత్యాన్ని లోకంలో మరెక్కువగా ప్రచురపడుతున్నటువంటి సమయాల్లో నిజ సత్యాన్ని గ్రహించడానికి తండ్రి దేవుడు మనకిచ్చినటువంటి ప్రామాణికమైన బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మనం సరిచూసుకొనొచ్చు. దేవుడు మనకు నేర్పించినటువంటి జ్ఞానంతో, మనకు దేవుడిచ్చినటువంటి ఆత్మతో పరిశీలన చేయడానికి మనం సిద్ధపడతాం. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తరలించినట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభు. తండ్రి, ఉదయకాల సమయంలో వాక్యమును ధ్యానం చేసుకుంటుండగా మీ ఆత్మచేత నా ప్రభు మీరే మాతో మాట్లాడి మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును అయా మీరే మాకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ముందుగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి నేటి దేవుడు ఏర్పరిచినటువంటి ప్రణాళికలో ఆది నుంచి ఆయన చేసినటువంటి ఈ మనుషుల యొక్క విధానం చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా చాలా వరకు ఎక్కువగా గ్రంథస్థం చేయబడినటువంటి విషయాలను మనం అందరూ కూడా పరిశీలన చేస్తాం. అదేవిధంగా యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునుపు ప్రవక్తుల ద్వారా పలికినటువంటి మాటలను ఆధారం చేసుకుని ఇదిగో క్రీస్తు అని గమనించేటువంటి విధానము మనం కలిగి ఉంటాం. ఆయన వచ్చిన తర్వాత లేఖనాలను పరిశీలన చేసినట్లయితే ఎక్కువగా సువార్త పత్రికల్లో ఆయన గురించి మరియమ్మ గారి విషయంలో కానీ, తర్వాత ఆయన జన్మించిన విషయంలో కానీ, తర్వాత ఆయన సువార్త ప్రకటించినటువంటి విషయంలో కానీ సువార్త పత్రికలు చాలా విశేషమైన సంగతులు మనందరూ కూడా చరిత్రాత్మకమైన ఆధారాలు తెలియపరుస్తాం. లూకా గారు రాసినటువంటి సువార్తకు మిగిలిన సువార్తలకు కొంత వ్యత్యాసం ఉంది. ఏంటంటే లూకా గారు ప్రపంచవ్యాప్తంగా సర్వలోకానికి తెలియపరచాలనేటువంటి ఒక సదుద్దేశం కలిగినటువంటి వైద్యుడైన, శిష్యులు వెంబడిస్తూ అపోస్తుడైనటువంటి పౌలు యొక్క సువార్త యొక్క విధానంలో వెంబడించి అనేక మంది ద్వారా తెలుసుకొని తర్కించి ఇది నిజమా, ఇది నిజమా కాదా అనేటువంటి విషయాన్ని చాలా పరిశీలన చేసి రాయబడినటువంటి ఈ సువార్త పత్రిక లూకా గారు రాసినటువంటి పత్రిక. గమనించండి ప్రియమైనటువంటి దైవజనాంగమా, లూకా గారు ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని ఈ లోకానికి తెలియపరచగలుగుతున్నాడు. ఒక్కొక్క మాటలో చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు చూపిస్తూ మాట్లాడతాడు. అది విశేషమైనటువంటి సంగతులు మనం గమనించాలి. ఆయన పుట్టుక యొక్క విధానం కూడా సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయబడినప్పుడు కైసర్ అగుస్తు వలన ఆజ్ఞ అయినటువంటి ఆ సమయంలో కురేనీయుడు అంటే వీళ్ళ యొక్క చరిత్రాత్మకమైనటువంటి ఆధారాలు చూపిస్తూ మాట్లాడతాడు లూకా. మరెవరు కూడా ఇటువంటి సంగతుల గురించి మాట్లాడే విధానం బైబిల్ గ్రంథంలో చెప్పలేదు. అయితే అంత చరిత్రాత్మకమైనటువంటి ఆధారాలు తెలియపరచడానికి లూకా గారు ఎందుకని పూనుకున్నాడంటే, ఇది ఈ కాలానికి సంబంధించినటువంటి విషయం కాదు. ఆయన పుట్టుక సర్వలోకానికి, ఈ భూమి ఉన్నంత కాలము ఈ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, మనుషులు ఉన్నంత కాలము కూడా తెలుసుకోవాలి అనేటువంటి విధానం కలిగి ప్రతి ఒక్కరు కూడా చరిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో మాట్లాడుతూ ఉంటాడు లూకా గారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, నేను ఎందుకని ఈ చరిత్ర అంతా కూడా మీకు చెప్తున్నానంటే, ఒక విషయాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి అర్థాన్ని గమనించలేనటువంటి మనం అందరూ కూడా
అపార్థాల్లోకి వెళ్ళిపోతున్నారు. లూకా గారు రాసినటువంటి శుభవార్తలో 2వ అధ్యాయము 52వ వాక్యంలో ఈ విధంగా మాట్లాడతాడు, ఈ విధంగా చెప్తున్నాడు లోకానికి. కానీ చాలామంది కూడా దాన్ని అపార్థం చేసుకుంటున్నారు. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని ఆ యొక్క అధ్యాయంలో చివరి వచనంగా రాశాడు. యేసుక్రీస్తు అంట జ్ఞానమందును, రెండవది వయస్సునందును, మూడవది దేవుని దయందును, నాలుగవది మనుషులది యొక్క దయందును వర్ధిల్లుచుండెను అని 4 విషయాలు అక్కడ పాయింట్అవుట్ చేస్తూ రాస్తున్నాడు. ఒక వ్యక్తి పెరుగుతున్నటువంటి కాలంలో వయసు అందు వర్ధిల్లుచున్నాడు అనేటువంటి నిజ సత్యం. రెండవది దేవుని యొక్క దయతో పెరుగుతున్నాడు అనేటువంటి విధానం కూడా నిజ సత్యమే. మూడవది జ్ఞానముందు పెరగటం చాలా ఆశ్చర్యకరమైన విషయం. జ్ఞానము అందరూ కూడా జ్ఞానంతో పెరగరు, కానీ ఆయన జ్ఞానముతో పెరుగుతూ వచ్చాడు. అంటే ఆయన రిక్తులుగా చేసుకుని మనిషి యొక్క స్వరూపము ధరించుకొని ఏమాత్రం కూడా దేవదూతల స్వభావము ధరించుకొనక లోకానికి వచ్చాడు అని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అట్టి విధంగా ఆయన జ్ఞానముతో కూడా పెరుగుతూ వచ్చాడంట. 4 విషయం ఏంటంటే మనుషుల యొక్క దయతో వర్ధిల్లుచున్నాడు అని వ్రాయబడింది. ఇక ఈ ఒక్క మాటను పట్టుకుని లోకంలో చాలామంది కూడా మనుషుల దయ కావాలి, మనుషుల దయ కావాలి, మనుషుల దయ కావాలి అని ఎక్కువగా పాస్టర్లు ఎవరైతే దేవుని యొక్క సేవలో వాడబడుచున్నారో వీరందరూ కూడా ఎక్కువ వాడబడుచున్నటువంటి విధానం, సంఘంలో వాడబడుచున్నటువంటి విధానం ఎక్కువగా కనపడుతుంది. మీరు పరిశీలన చేసినట్లయితే మరెక్కరు కూడా ఈ పదజాలం అనేటువంటి విధానము వాడబడదు. ఒక సంఘంలో మాత్రమే, అది ఎవరి నోట అంటే దైవ సేవకులు అయినటువంటి వారి నోట మాత్రమే ఈ మాట వినబడుతుంది. అక్కడ సంఘమును అనేటువంటి విధానంలో మాట్లాడుతున్నటువంటి ఈ ప్రక్రియలో చాలామంది కూడా దేవుని యొక్క దయతో పాటు మనుషుల దయ కావడం అంటే ఇక్కడ బోధిస్తున్నటువంటి వ్యక్తి ప్రాధాన్యమైనటువంటి విధానంలో ఆ వ్యక్తి కనపరుచుకోవాలని అనేటువంటి ఆశ కలిగి ఉంటాడు. ముఖ్య ఉద్దేశం ఈ మాట వాడబడడానికి ఏంటంటే దేవుని దయ కావాలి, ఇక్కడ నిలబడుచున్నటువంటి ఇక్కడ బోధిస్తున్నటువంటి నా దయ కూడా కావాలి అనేటువంటి విధానంను చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు ఈ యొక్క మాట్లాడటం. అయితే ఉన్నటువంటి వాస్తవం వాక్యము ఏ విధంగా మనకు సెలవిస్తుంది, వాక్యము ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేయాలి. ఇక్కడ యేసు జ్ఞానమందును వయస్సు యందును దేవుని యొక్క దయ యందును మనుషుల యొక్క దయ యందును వర్ధిల్లుచుండెను అని రాయబడడానికి గల కారణం ఏంటంటే మనుషుల యొక్క దయతో వర్ధిల్లవలసినటువంటి కాలంలో యేసుక్రీస్తు పుట్టాడు అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆధారాన్ని ఇక్కడ లూకా గారు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మనం జీవిస్తున్నటువంటి ఈ కాలాన్ని పరిశీలన చేసినట్లయితే ఎవ్వరు కూడా మనుషుల యొక్క దయతో పెరిగినట్లు ఒక మనిషిని చూపించండి. మనం ఆలోచన చేసినట్లయితే నేను వాళ్ళ యొక్క దయలో నేను పెరుగుతున్నాను, లేదంటే వాళ్ళ యొక్క వాళ్ళు దయ చూపించబట్టి నేను బ్రతుకుతున్నాను అనేటువంటి మనుషులు ఈ లోకంలో ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నారు. ఒకరి కనికరం చూపిస్తే నేను బతుకుతున్నాను, వాళ్ళు లేకపోతే నేను చనిపోయేవాడిని అనేటువంటి విధానము మనుషుల యొక్క దయను పొందుకునేటువంటి విధానం. ఒకవేళ ఎవరు తృణీకరించినా కానీ ఆయన నేను వీడబాయను అని చెప్తున్నటువంటి వాగ్దానం చేస్తున్నటువంటి సర్వశక్తిమంతుడు. మీ తల్లిదండ్రులు ఏ విధంగా ప్రేమిస్తారని అంతకంటే ఉన్నతంగా ప్రేమించుతున్నటువంటి వాడు నేను అని ప్రేమిస్తున్నటువంటి వాడు ఆయన. మీరు నా నిమిత్తము మీ ప్రాణమునైనను పోగొట్టుకునండి, దాని నిమిత్తము ఈ లోకం నిమిత్తము దానిని పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకునను అని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. గమనించండి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఇక్కడ చారిత్రాత్మకమైనటువంటి ఆధారాన్ని లోకానికి తెలియపరచాలనేటువంటి ఒక సదుద్దేశంతో మాట్లాడినటువంటి విషయాన్ని మనకు అనుగుణమైనటువంటి దానిలో మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చారిత్రాత్మకమైనటువంటి ఆధారం ఏంటి దాంట్లో అంటే అటువంటి కఠినమైనటువంటి కాలంలో యేసుక్రీస్తు జన్మించాడు.
అటువంటి క్రూరమైన స్వభావ రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో యేసుక్రీస్తు జన్మించాడు. ఉదాహరణకు హేరోదు రాజు ఏమని బయలుపరిచాడు? యేసుక్రీస్తు జన్మించినప్పుడు 2 సంవత్సరాల ప్రాయం లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క మగపిల్లను చంపేయండి, వధించండి అని చెప్పాడు. అంటే ఆ రాజ్యాధికారం ఏ విధంగా ఉంది? మనుషులను చంపే విధంగా ఉంది. ఎవరు కూడా మాట్లాడలేనటువంటి, ఎదురు చెప్పలేనటువంటి స్థితిలో అప్పుడున్నటువంటి జనాంగం ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనుషులు ప్రజాస్వామ్యం బ్రతుకుతున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి, అధికారం కలిగినటువంటి వ్యక్తి నచ్చలేదో, ఆ వ్యక్తిని రెండవసారి ఆ యొక్క హోదాను ఇవ్వడానికి మనుషులు ఇష్టపడరు, దానికి తొలగించడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు ఆ విధంగా లేదు. ఆ వ్యక్తి ఆ యొక్క రాజ్యాధికారాన్ని చేపడుతున్న ఆ సమయాల్లో వంశ పారంపర్యాచారంగా తండ్రి తర్వాత తన యొక్క తనయుడికి ఆ యొక్క రాజ్య పట్టాభిషేకం చేసేవాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆ విధంగా లేదు. గమనించాలి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మనము ఒకళ్ళ దయను పొందుకొని జీవిస్తున్నామా? దేవుని యొక్క దయ మాత్రమే పొందుకొని జీవిస్తున్నాం. దేవుడు మనపై కృప చూపించకపోతే ఒక్క క్షణమైనను, ఒక గడి అయినను ఈ భూమి మీద నివాసం ఉండడానికి మనకు జీవితం సరిపోదు, అంటే మనకు అవకాశం లేదు. అందుకని నా చిత్తం లేనిదే 2 పిచ్చుకల్లో ఒక పిచ్చుక నా చిత్తం లేనిదే పడదు, అది నీకు ఆహారము కాదు అని దేవుడు ఒకానొక సమయంలో మాట్లాడతాడు. యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్నట్టు ఆయన చిత్తంలో ఎడితే ఏ లోకములు ఏది కూడా జరగదు. ఆ విషయాన్ని గమనించి మనుషుల యొక్క దయ కావాలి, మనుషులు దయ కావాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఆలోచన ఏ విధంగా మనం ఆలోచించాలి? అది తనకు తానే గొప్పవాడిగా చెప్పుకొనడానికి, తనకు తానే స్వభావ సిద్ధముగా ఒక అధికారిని అని చెప్పుకోవడానికి దోహదపడేటువంటి విధంగా ఆ వాక్యము కనపడుతూ ఉంటుంది. నిజ సత్యాన్ని గమనించినట్లయితే అక్కడ ఒక చరిత్ర కలిగినటువంటి ఆధారాన్ని ఆయన లూకా గారు తెలియపరుస్తున్నాడు. అటువంటి కాలంలో యేసుక్రీస్తు జన్మించాడయ్యా. మీరు గమనించాలి. అటువంటి కాలంలో, అటువంటి క్రూరమైనటువంటి విధానంలో, కఠినమైనటువంటి రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో యేసుక్రీస్తు జన్మించాడు. మనుషుల యొక్క దయతో వర్ధిల్లుచున్నాడు. ఆయన మనుషుల యొక్క దయతో వర్ధిల్లుచున్నాడు. ఒక మనుషుని దయ చూపించకపోతే అప్పుడున్నటువంటి కాలంలో బ్రతకడం చాలా కష్టం. అటువంటి కాలంలో యేసుక్రీస్తు జన్మించాడు. ఆ యొక్క విషయాన్ని గమనించినటువంటి మీరు, మనమందరూ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎంతవరకు మార్పు చెందాయి, ఎంతవరకు మనిషి జ్ఞానం పొందుకున్నాడు, మనిషి ఎంతవరకు తెలివితేటలు సంపాదించుకున్నాడు, మనుషులు ఎంతవరకు దేవునికి దగ్గర అవుతున్నారు, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేనటువంటి ఆ కాలంలో ఇప్పుడు ఈ విధంగా తెలుసుకుంటున్నారు అనేటువంటి విషయం కూడా గమనించినటువంటి మనము వాక్యంను ఎక్కడ కూడా పెడద్రవ పట్టించుకోవడం, ఉన్నట్టుగా ధ్యానం చేయడానికి మనందరూ కూడా సిద్ధపడతాం. మరొక విషయాన్ని కూడా చెప్తాను. అపోస్తుడైనటువంటి పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయాల్లో నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, దేవుని సంతోషపెట్టగోరుచున్నానా అంటాడు. ఏ మాత్రం కూడా నేను మనుషులను సంతోషపెట్టగోరట్లేదు, నా హృదయం ముందు పరిశీలన చేస్తున్నటువంటి దేవుని మాత్రమే సంతోషపెట్టగోరుచున్నాను అంటాడు. అంటే మనం పరిశీలన చేస్తున్నటువంటి దేవుని యొక్క దయ మనకు కావాలి. కానీ ఇక్కడ ఒక సత్యాన్ని లోకానికి తెలియపరిస్తే అందరూ కూడా విశ్వసించేటువంటి విధానం ఉండదు. కానీ విశ్వసించకపోయినా ఉన్న మాటను ఖచ్చితంగా వాడబడేటువంటి విధానము, తెలియపరిచేటువంటి విధానం మాత్రమే కలిగి ఉండాలి. ఒకవేళ వాడు దయ చూపించినట్లయితే అపోస్తులైనటువంటి వారు ఎందుకని చనిపోయేవాడు? స్టెఫాన్ ఎందుకని చనిపోయేవాడు? వీళ్ళందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, వాడి యొక్క దయతో, ఒకవేళ దయను పొందుకున్నట్లయితే స్టెఫాన్ చనిపోయేవాడు కాదు, అక్కడ ఉండేటువంటి ఈ శిష్యులు ఎవరు కూడా చనిపోయేవాడు కాదు. మహఘోరమైనటువంటి ఆ పరిపాలనలో వాళ్ళు శిక్షణ పొందేటువంటి విధానం కలిగి ఉండేవాడు కాదు. ఇక్కడ తర్వాత వచ్చినటువంటి ఎంపరర్ నీరో కూడా చాలా ఘోరమైనటువంటి పరిపాలన చేశాడు. ఆ పరిపాలన యొక్క విధానంలో కూడా చాలామంది క్రైస్తవ యొక్క విధానం నలిగిపోయారు, కృషించిపోయారు, చనిపోయారు. ఆ కాలంలో యేసుక్రీస్తు వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుడి యొక్క దయ ఆయన మీద మెండుగా ఉంది ఆ కాలంలో. అందుకని
ఆ చరిత్రాత్మకమైనటువంటి ఆధారాన్ని తెలియపరచాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ పాయింట్, ఆ వచనాన్ని రాయడానికి లోగా గారు పూనుకున్నాడు. మరి ఎవరు కూడా ఆ యొక్క విధానము రాయలేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి ఏది సత్యమో ఏది అసత్యమో గమనించి దేవుని వైపు మనమందరూ కూడా తిరగడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాట ముగిస్తున్నాను. వాక్యమును మన హృదయంలో తండ్రి అయినటువంటి దేవుడు కదిలిపరచునుగాక.